మొదటి 3 రోజులు మనం మొదటి రోజు మొదటి జీ గూగుల్ గాడ్ 45 నిమిషాలు చెప్పానండి. రెండోది గ్రేస్ యువర్ సెల్ఫ్, అసలు మీరేంటో తెలుసుకోండి, దేవుడేంటో తెలుసుకోండి. మూడోది గ్రాప్ టైం, అంటే సమయాన్ని, దొరికిన ప్రతి సమయాన్ని చేజిక్కించుకోండి యువతకు. 4వ రోజు ఇది. 4వ రోజు 5వ రోజు కొంతమంది భక్తులు యవ్వనులకు ఇచ్చిన సూచనలు లేదా సలహాలు వాళ్ళ జీవితాన్ని అనుభవించేసి చెప్పినవి. ఓకేనా? పాఠం పేరేంటంటే జీవితానికి అర్థం ఏమిటి. జీవితానికి అర్థం ఏమిటి మీకు తెలిసి ఒక మాట చెప్తాను. యవ్వనుల గురించి ప్రసంగి గ్రంథంలో ఏమైనా రాయబడద్దండి? సామెతల గ్రంథంలో రాయబడద్దా? పరమగీతంలో రాయబడద్దా? యవ్వనుల గురించి సామెతల్లో రాయబడుతుంది. మీరు గుర్తుంచుకోండి, యవ్వనుల కోసం ప్రత్యేకంగా రాయబడిన గ్రంథం ప్రసంగి అంట. కేవలం యవ్వనుల కోసమే, యవ్వనుల కోసం ప్రత్యేకంగా సొలొమోను గారు రచించిన గ్రంథం అంట ప్రసంగి. అసలు వాస్తవానికి ప్రసంగి అనేది ఎవరికి అనుకుంటాం మనం? పెద్దవాళ్ళకి అనుకుంటాం. ఆయన యుక్త వయసులో రాసిందేమో పరమగీతం, కొంచెం వయసులో ఉన్నప్పుడు రాసిందేమో సామెతలు, తప్పిపోయి మళ్ళీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత రాసింది ప్రసంగి అనుకుంటాం. కానీ యవ్వనుల కోసం 66 గ్రంథాల్లో ప్రత్యేకంగా రాయబడిన గ్రంథం ప్రసంగి గ్రంథం అంట. దాని గురించి మీకు ఒక్కసారి మీరు చూసుకుంటే, ప్రసంగి గ్రంథం ఉన్న వాళ్ళందరూ తీయండి. ప్రసంగి గ్రంథాలు అంతా ఏమంటాడంటే ఆయన వ్యర్థము 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 సమస్తము వ్యర్థము, మొత్తం చివరి వరకు కూడా చెప్పే మాట ఏంటంటే సమస్తము వ్యర్థమే. ఆయన అంతా అనుభవించి రాసిన మాటలు. సమస్తము వ్యర్థము, సమస్తము వ్యర్థం అంటాడు ఎక్కువ ప్రసంగిలో. చివరికి వచ్చేటప్పటికి ఏం చెప్తాడంటే అసలు అర్థం ఏంటో చెప్తాడు. సమస్తము వ్యర్థం అని చెప్పుకొస్తూ చివరి అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఏది అర్థమో జీవితానికి చెప్తాడు. అది ఈరోజు యవ్వనుల కోసం ప్రత్యేకంగా చెప్పే పాఠం అండి. నాలాగా మీరు బ్రతకవద్దు, నేను అలా బ్రతికి పాడైపోయాను. కాబట్టి యవ్వనంలో ఉన్న మీరందరూ కూడా మీ అందరికి తగిన సామెతలు ఏంటంటే నేను రచించాను, సామెతల గ్రంథాన్ని బాగా చదువుకోండి అని చెప్పాడు. తర్వాత ప్రసంగి చదవండి. యవ్వనుల కోసం ప్రత్యేకంగా వ్రాయబడిన గ్రంథం ప్రసంగి. 66 పుస్తకాల్లో యువతరం కోసం వ్రాయబడిన గ్రంథం ప్రసంగి. ప్రసంగి గ్రంథం అంతా కూడా మీకు తెలిసిన పదమే, సమస్తము వ్యర్థమే, సమస్తము వ్యర్థమే అంటాడు. కానీ యవ్వనుల కోసం ప్రత్యేకంగా ఆ ప్రసంగి గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉంటుంది అంటే 12 ఉంటుంది. 12 అధ్యాయాల్లో 11వ అధ్యాయం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒకరితో స్టార్ట్ చేస్తారు విషయం అంతా చెప్పుకొచ్చి. 12వ అధ్యాయం 11వ అధ్యాయం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యిద్దండి. 11వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుంచి చూడండి, 9 నుంచి చూడండి. 11వ అధ్యాయం 9వ వచనం. 10 అధ్యాయాలు 11వ అధ్యాయం 8వ వచనం వరకు మనం ఏమనుకుంటాం అంటే పెద్దవాళ్ళు చెప్పాడు పెద్దవాళ్ళు చెప్పాడు పెద్దవాళ్ళు చెప్పాడు అనుకుంటాం. చెప్పిందంతా కూడా ఎవరి కోసమేనంటే యవ్వనుల కోసమే. ఒక్కసారి ముగించేస్తూ ఏమన్నాడంటే ఈ ప్రసంగి గ్రంథాన్ని 12 అధ్యాయాలు రాస్తూ ముగించేస్తూ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. ఇదియు కాక నా కుమారుడా 12 ఇతో వినుము, రచించబడును, దానికి అంతము లేదు, విస్తారముగా విద్యాభ్యాసం చేయుట. ముసలోళ్ళు చేస్తారు, కుర్రోళ్ళు చేస్తారు, ఎవరిలే చేస్తారు. చదవండి. మొత్తం మీరు ఇంటికి వెళ్తారు, చక్కగా చదువుకోండి. మీరు ఇప్పటి వరకు ప్రసంగిని నేను చదివేటప్పుడు నాకు అనుకున్నా, మీరు చదివేటప్పుడు ఏ వయసు వాళ్ళు ఆ వయసు వాళ్ళకి అనుకున్నారు. కానీ యవ్వన దశలో ఉన్న వాళ్ళు కానీ ఒకసారి మీరు అర్థం చేసుకుంటూ చదువుకుంటూ వస్తే బాగా క్యాచ్ అవుతుంది మా మాటలో. 12, 13 చివరి మాట అన్నమాట. ఇదంతయు వినిన తరువాత ఎవరు చెప్తున్న మాట అంటే సామాన్యుడు కాదండి, అమ్మ బాబోయ్ మహాజ్ఞాని అండి. బైబిల్లో ఎన్ని పుస్తకాలు రాశాడు ఈయన? ఈయన రాసిన అన్నింటికి ఒక పేరు ఉంటుంది ఏంటంటే కావ్య గ్రంథాలు, ఇంకో పేరు ఏంటంటే జ్ఞాన గ్రంథాలు. సామెతలు, ప్రసంగి, పరమగీతం, కీర్తనలు. కీర్తనలు దావీదు గారు రాశారు అనుకోండి, ఈయన కూడా రాసిన కొన్ని ఉన్నాయి అనుకోండి. పరమగీతం అర్థం అవడం అంటే ఓ పీక్ లెవెల్కి వెళ్తే కానీ పరమగీతం అనేది అర్థం. అంత జ్ఞానయుక్తంగా రాసిన ఆయన సింపుల్గా ఒక్క మొక్కలో చెప్పేశాడు యవ్వనులకి. ఏమని చెప్తున్నాడంటే ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి. యవ్వనులారా దేవుని యందు భయభక్తులు కలిగి
దేవుని యందు భయభక్తులు కలిగి అంటే ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవడమే మానవ కోటికి ఇది. ఇది యవ్వనులకు ప్రసంగి గారు లేదా దేవుడు లేదా సొలొమోను గారు అంతా అనుభవించి చెప్పిన మాట ఏంటండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవడమే మానవ కోటికి విధి. విధి అంటే డ్యూటీ, కంపల్సరీ అన్నమాట. డ్యూటీ అంటే డ్యూటీ చేస్తే చేయాల్సిందేనా అంటారు చూసారా? అలాగే మానవ కోటికి అంతటికి డ్యూటీ ఏంటంటే హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఏంటి? ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవడమే మానవ కోటికి విధి. యూత్కి స్పెషల్గా ఈయన రాసిన మాటలు మీకు ప్రసంగి గ్రంథం అంతా చదివితే అర్థమైందండి. దేవునికి భయపడాలి. ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్తే మీకు భయభక్తులని లేదు. ఇంగ్లీష్ బైబిల్ నేను చూస్తే అక్కడ భయము భక్తి అని లేదు, ఓన్లీ భయమనే ఉంది. ఏముందంటే ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్ అని ఉంది. ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్ అంటే దేవునికి భయపడి ఆయన యొక్క కట్టడలను అనుసరించి నడుచుకోవటమే మానవ కోటికి ఇది. ఆ పని నేను చేయలేకపోయినా చెప్తున్నాడు ఆయన. చేయలేకపోయాడు, చేశాడా? చేయలేక తప్పిపోయాడు కాబట్టే నాలాగా మీరు అబద్ధం చెప్తున్నాను. చాలా మందికి నేను టీ తాగటం మానేశానంటే ఒక మనిషి చెప్పాడు. అతని వయసు 50 సంవత్సరాలు. ఇది ఇంటి పెక్కాబడిని ఈయన వయసులో ఉన్నంత కాలం ఇష్టం వచ్చినట్టు టీ తాగేశాడు. ఇప్పుడేమో పిల్లలు 10-15 ఏళ్ళు వచ్చేటప్పటికి ఈయన టీ మానేసి అందరినీ మానిపించేస్తున్నాడు అని అనుకుంటున్నారు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఆయన తాగిన వాళ్ళు తాగేశాడు, ఇప్పుడే వీళ్ళని తాగొద్దు అంటున్నాను అనుకుంటాను. ఎందుకు ఆయన ఎందుకు తాగొద్దు అన్నాడు? దానివల్ల నష్టం ఏంటి? ఆయన అనుభవించేసి అమ్మ తాగొద్దమ్మా అని చెప్పాడు. అనుభవాలతో పాఠాలు నేర్చుకోవాలి కానీ అనుభవించి పాఠాలు నేర్చుకోకూడదు. అనుభవించి పాఠాలు నేర్చుకుంటే మనం ఉండకపోవచ్చు. ఓకేనా? అలాగే సొలొమోను గారు ఏం చెప్తున్నాడు? ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, జీవిత పరమార్థం అని చెప్తున్నాడు. ఇప్పటి వరకు ఏం చెప్పాడు ఆయన? వ్యర్థం 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 అని చెప్పి చివరికి వచ్చేటప్పటికి పరమార్థం చెప్తున్నాడు. అదంతా వ్యర్థం. ఏది పరమార్థం, ఏది జీవితానికి అర్థం, ఇదే ఇది ఏది? ఇదంతా వినిన తర్వాత ఇదంతా విన్నారు, వ్యర్థం 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 అని విన్నారు కదా. ఇదంతా విన్న తర్వాత మానవ కోటికి ఇదే విధి ఏది? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవడమే మానవ కోటికి విధి. ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవడమే మానవ కోటికి ఇది. ఒక్క మాటలో జీవితాన్ని చెప్పేశాడండి. ఇంతే జీవితం, ఇంకేం లేదన్నాడు. అంతా వ్యర్థం, ఇది ఒకటే పరమార్థం. ఎవరు చెప్పిన మాట ఇది? సొలొమోను, మహాజ్ఞాని సొలొమోను గారు. ఈయన మీరు ఒక్కసారి 1:1లోకి వెళ్ళండి. అంతా చదివించాను కానీ ఒక్క వచ్చిన చదివిస్తాను. అదే ప్రసంగి. దావీదు కుమారుడును. ఇది ఇలా ఉంచి సామెతలు మొదటిలోకి వెళ్ళండి. అది అలాగే ఉంచుకుని సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. అది కూడా అంతే. దావీదు కుమారుడును ఇజ్రాయేల్ రాజునైన సొలొమోను సామెతలు. చదవండి జాగ్రత్తగా. మనం మొదటి రోజు 2వ రోజు చెప్పాను ఈ మాటలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు. జ్ఞానం నీకు కావాలి అంటే వివేకం సల్లాపములు గ్రహించుటకు, నీతి న్యాయ యథార్థతలను అనుసరించడందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమును నొందుటకును, జ్ఞానము లేని వారికి జ్ఞానమును బుద్ధి కలిగించుటకు. చూడండి, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఇవే తగినవి అంట, ఇంకేమి లేవు. అంటే సామెతలు ఎవరికి? అలాగని మనకు కాదండి. మెయిన్ యవ్వన దశలో ఉన్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా రాయబడిన గ్రంథాలు ఇవి. అలాగే ఇప్పుడు మీరు ప్రసంగిలు వినండి. ఇప్పుడు సామెతల గ్రంథం మొత్తం ఎవరి కోసం? నేను మాట చెప్పనా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు యవ్వనులు అంటారు? నేను రేపు చెప్పాలి కానీ ఈరోజు చెప్పేస్తున్న అవసరం వచ్చింది కాబట్టి ఒకసారి ఇదే మాట యేసుక్రీస్తు ప్రభుల వారి నోట విందాం. ఎవరు యవ్వనులు? ఓకేనా? వయసుతో పని లేదండి. చూడండి, చూపిస్తా. మత్తయి సువార్త తీయండి, తెలియాలి మీ అందరికి.
మత్తయి సువార్త రేపు చెప్పాలి, అవసరమైంది కాబట్టి ఈరోజు చెప్పేస్తున్నాను. చెప్తాను. సిబిఎల్ఎస్ యోహాను సువార్త చూడండి, సింపుల్ గా అయిపోద్ది. యోహాను సువార్త 21:18. యోహాను సువార్త 21:18. యోహాను సువార్త 21:18. యోహాను సువార్త 21. జాగ్రత్తగా అండి. ఎవరు చెప్తున్నమాట అంటే సామాన్యమైన వ్యక్తిగా దీని కూడా సొలొమోను గారిని మించిన ఆయన, సొలొమోను గారిని మించిన జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు, మనందరి ప్రభువు, మనందరి రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు, యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి, నీవు ముసలివాడ అయినప్పుడు. అర్థం పరమార్థం అర్థం చేసుకోండి మీరు. ఎవరు యవ్వనులు? నిన్నటి వరకు మీకు ఏం చెప్పుకొచ్చానంటే పెళ్లి కాని వాళ్ళు వరకే యవ్వనులు అని చెప్పుకుంటూ వచ్చా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఈయన? ఎవరు యవ్వనుడు? చదవండి. నువ్వు యవ్వనుడు అయి ఉన్నప్పుడు. నువ్వు యవ్వనుడు అని నీకు ఎలా తెలుస్తుంది అంటే, నేను యవ్వనంలో ఉన్నాను, నాకు పెళ్లి అయిపోయింది కాబట్టి నేను ముసలిని అనుకోవద్దు, పెళ్లి కాలేదు కాబట్టి నేను ముసలిని యవ్వనుడు అనుకోవద్దు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, నీవు యవ్వనుడు అయి ఉండినప్పుడు. ఎప్పుడు? నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. మన పని మనం చేసుకున్నంత కాలం మనం యవ్వనులమేనండి. ముసలిని ఎప్పుడు అనుకోవద్దు. జుట్టు తెల్లబడిందని, ఒంట్లో అనారోగ్యం ఉందని ఎప్పుడైతే నువ్వు మంచాన్ని పడిపోయి కింద ఇచ్చాడు చూడండి, నీవు ముసలివాడవు అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదు అంటే, అయ్యా అక్కడికి తీసుకెళ్ళండి అని చేతులు ఇస్తే కింద అన్నాడు చూడండి, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. ఇప్పుడు ఎవరు యవ్వనులు చెప్పండి? అందరూ యవ్వనులేనండి. బాగా గుర్తుంచుకోవాలి ఈ రెఫరెన్స్. యోహాను సువార్త 21:18. ఏంటి? యవ్వనుడు అయి ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటావు. గుర్తుంచుకోండి, నీకు ఇష్టమైన చోటికి నీ కాళ్ళతో నీ చేతులు పనిచేసి నీ పనులను కాలకృత్యాలు తీర్చుకున్నంత కాలం యవ్వనుడివే. అస్సలు యవ్వనుడు 80% ముసలివాడని అనుకోవద్దు. ఎప్పుడు? నీవు ముసలివాడమైనప్పుడు అంటే నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అది ముసలిదనం అంటే అర్థం ఏంటంటే మంచాన పడిపోయిన వాళ్ళే ముసలోళ్ళు, కానీ 60, 70, 50, 60 ఏళ్ళు వసి వచ్చిన వాళ్ళు ముసలి వాళ్ళు కాదు. దేని ప్రకారం అంటే యేసుక్రీస్తు మాట ప్రకారం. ఇంకా ఆయన చెప్పాడంటే తిరగలేదు కదండి. ఇప్పుడు మళ్ళీ ప్రసంగికి రండి. యవ్వనులకు తగిన సామెతలు అంటే ఇప్పుడు ఎవరికి సామెతలు ఇవి? యవ్వనులకేనా? మనం ఎవరైతే యవ్వనుడు అనుకుంటారో వాళ్ళకి, అందరికీ, వయసు వచ్చిన వాళ్ళకి, వయసు రాని వాళ్ళకి, పెళ్ళి అయిన వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి, మంచం మీద పడే వరకు కూడా నీకు తగిన సామెతలు ఏంటంటే సామెతలు. తర్వాత ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి కానీ అపార్థం చేసుకోకూడదు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే, సూర్యుని కింద నరులు చూచుచుండు, పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి, తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిల్చుండు. ఇది బాగా వైరాగ్యంలోకి వచ్చేసిన చెప్పిన మాటలని మీరు అనుకోకూడదు. అదే మీరు 11వ అధ్యాయం మొదట్లోకి రండి, 12వ అధ్యాయం మొదట్లోకి రండి. దుర్దినములు రాకముందంటే నువ్వు మంచాన పడకముందే అని అర్థం. లేదంటే చావు దగ్గరకు రాకముందే, దుర్దినములు రాకముందే. ఎప్పుడు చెప్తాం? మంచం మీద పడిపోయి వేరొకడు మన చేతులు పెట్టుకుని మన నడుము పట్టుకుని తీసుకెళ్తారు చూసారు వేరే చోటకి. అది చదవండి. ఇప్పుడు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరంలో రాకముందే అంటే నువ్వు ముసలివాడు కాకముందే, యవ్వనంలో ఉన్నప్పుడు. అంటే ఈ ప్రసంగి గ్రంథం మొత్తం కూడా
ఎవరికి? యవ్వనులకే. మీరు అందరికంటే మళ్ళీ మీరేదో అనుకోవద్దు. యవ్వనులు అంటే అర్థం ఏంటంటే మీ పని మీరు చేసుకున్నంతకాలం మీరు యవ్వనులే. నిన్నటి వరకు ఏం చెప్పుకొచ్చానంటే పెళ్లి కాని వాళ్ళని యవ్వనులు అని చెప్పుకొచ్చాను. అందుకని 5 రోజులు వింటేనే అర్థమైద్దండి. ఇప్పుడు ఎవరు యవ్వనులు? నేను యవ్వనుడే, మీరు యవ్వనులే. పెళ్లి కాని వాళ్ళందరూ యవ్వనులు. ఇక్కడికి చర్చలకు వచ్చిన వాళ్ళందరూ యవ్వనులే. ఇక మీ పనులు మీరు చేసుకోవాలన్న పరిస్థితి ఒకటి వస్తుంది చూసారా. నాకు దీని మీద సంతోషం లేదంటారు చూసారా, అది ముసలి వయసు. ఇప్పుడు చదవండి 11:9. యవ్వనుడా, ఎవరో చెప్పుకొచ్చాడు ఈ 11 వచ్చి 10 అధ్యాయులు కూడా. యవ్వనులు అనగానే మీరు పెళ్లి కాని పిల్లలని అనుకోవద్దు మళ్ళీ. అర్థం చేసుకోండి. యవ్వనుడా, ఆ సమస్తము వ్యర్థము, సమస్తము వ్యర్థం. యవ్వనులారా, సమస్తము వ్యర్థము. నీ యవ్వనమందు ఇంతకీ అంత వ్యర్థం అని చెప్పుకొచ్చి యవ్వనులు ఎందుకు సంతోషపడమన్నాడు? ప్రతిదీ వ్యర్థం. మేము ఇంటికంటే మేము ఆల్రెడీ చదివేసిన వాళ్ళు, ప్రసంగం గారు ఒకసారి చదివిన వాళ్ళు చాలా మంది. అంత వ్యర్థం, అది వ్యర్థం, ఇది వ్యర్థం, అది వ్యర్థం, ఇది వ్యర్థం, ఇది వ్యర్థం, ఇది చెప్పుకొచ్చేసి చివరికి వచ్చేసాడు. ఇక చివరికి వచ్చేసి మీరు గుర్తుంచుకోండి, సొలొమోన్ గారు రాసిన వాటిలో సామెతలు, ప్రసంగి, పరమగీతంలో, పరమగీతం ఎప్పుడు పెట్టాలి? ఫస్ట్ పెట్టాలి. సామెతల తర్వాత పెట్టాలి. ప్రసంగి చివరిని పెట్టాలి. ఇది పెట్టవలసింది. కానీ బైబిల్ కూర్పులో వాళ్ళకి అందిన జ్ఞానం ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే దాన్ని చివరి పెట్టారు. ఇది చివరి చెప్పాడు, మరి తర్వాత పరమగీతం ఉంది కదా మీరు అపార్థం చేసుకోవచ్చు. పరమగీతాన్ని మర్చిపోండి. ఫస్ట్ పరమగీతం, సామెతలు, ప్రసంగి, చివరిలోకి వచ్చేసిన తర్వాత చెప్తున్నాడు. అంతేనా? చివరిలోనా వ్యర్థం 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 అని చెప్పుకొచ్చేసి యవ్వనుడా, వ్యర్థం 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 అని చెప్తూ జీవిత పరమార్థాన్ని, జీవితానికి అర్థాన్ని చెప్తున్నాడు ఇక్కడ. నీ యవ్వనమందు సంతోషపడము. ఎప్పుడు? అది యవ్వన కాలం అంటే ఎప్పుడు? మంచాన పొడక ముందు వరకు ఒక చక్క సంతోషంగా ఉండమన్నాడండి. ఎవరు చెప్పారు? అయినా సంతోషంగా ఉంటే వ్యర్థం అన్నాడా? అనలా. సంతోషంగా ఉండు. నీ యవ్వన కాలమందు 2 రకాల అర్థాలు తీసుకోవాలి. నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. అంటే హృదయం అంటే మనస్సు. ఇంతకీ ఎవరు చెప్తున్నారు ఇవి? అప్పటి వరకు వ్యర్థం అని చెప్పుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత చివరిలో కన్క్లూజన్ ఇస్తున్నాడు. ఏంటంటే సంతోషంగా ఉండు, సంతోషంగా, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చిన జ్ఞాపకం ఉంచుకో. మంచాన పడే వరకు నువ్వు ఒకటి గుర్తుంచుకోవాలి. ఏంటంటే సంతోషంగా ఉండు. అంత వ్యర్థం. నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా ఉంచుకో. నీ దృష్టి ఇష్టము చొప్పున చక్కగా నడుచుకో. కాకపోతే తీర్పు అనేది ఒకటి ఉంది. మనం చేసేదాన్ని బట్టి దేవుడికి తీర్పు ఇస్తాను మైండ్లో ఉంచుకుని జీవించమని చెప్పాడు. ఇది జీవితం యొక్క పరమార్థం. వ్యర్థం 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 అని చెప్పుకొస్తూ జీవితం యొక్క పరమార్థాన్ని చెప్పాడు. ఒకసారి 10 చూడండి. 9వ వచనం చాలా ఇంపార్టెంట్ అండి. మంచాన మనం పడే వరకు ఈ రిఫరెన్స్ మన జీవితంలో మర్చిపోకూడదు. 11, 9, 10. 9వ వచనం మరొకసారి చదువుతాం. చాలా బాగుంది మాట. యవ్వనుడా, యవ్వన కాలం. ఇప్పుడు దేవుడు మనల్ని మంచాన పడే వరకు కూడా ఎలా ఉండమంటున్నాడంటే ఇది జీవితం యొక్క పరమార్థం. ఇందాటి వరకు ఏం చెప్పుకొచ్చాడు? సమస్తం వ్యర్థం. ఇది మాత్రం అర్థం. ఏది? సంతోషంగా ఉండు. తర్వాత నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. ఎందుకని? నిన్న ఆరోగ్య రహస్యాలు విన్నారు. సంతోషం గల మనస్సు ఆరోగ్యదాయకము. సంతోషంగా ఉంటేనే అటు ఆత్మ ఆరోగ్యంగా ఉంటది, శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నీ కోరిక చొప్పునను. త్వరలో ఈ పాటలు కూడా రిలీజ్ అవుతాయండి. నాకు ఈ పనులు అవటం వల్ల రిలీజ్ చేయలేదు. నీ కోరిక చొప్పునను అంటే నీకు ఏం తినాలనిపిస్తే అది తిను, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. ఇది మానవ కోటికి ఇదేనా? చక్కగా చేసుకోండి. ఇది మాత్రం వ్యర్థమా? వ్యర్థం వల్ల ఇదే పరమార్థం జీవితానికి. అయితే వీటన్నిటిని గురించి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకున్నాము. ఇదే మాట 12:4లో ఉంది చూడండి. ఇదే మాట 12:14లో ఉంది. సేమ్ ఇదే మాట 12:14లో. గోడమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆ ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొనుము.
దేవుణ్ణి జ్ఞాపకంలో ఉంచుకొని సంతోషంగా ఉండు. దేవుణ్ణి జ్ఞాపకంలో ఉంచుకొని నీ ఇష్టం చొప్పున ఉండు. దేవుణ్ణి జ్ఞాపకంలో ఉంచుకొని నీ కోరికను చొప్పున ప్రవర్తించు. ఇది జీవితానికి పరమార్థం చెప్పాడు ఎవరండి? సొలొమోను గారు. కాబట్టి ఇది ఒక వచనం. దాని కింద వచనం 11వ అధ్యాయం 10వ వచనం. 11వ అధ్యాయం 10వ వచనం. మీరు ఒకటి గుర్తుంచుకోండి. 9వ వచనం ఎవరి గురించి చెప్పాడు? అసలు మొత్తం ఎవరి గురించి చెప్పాడు. 9వ వచనంలో ఏమేమి స్టార్ట్ చేశాడు? యవ్వనుడా అని స్టార్ట్ చేశాడు. తర్వాత వచనం కూడా యవ్వనుడా అనే అర్థం వేరే వాళ్ళకి అంటారా? అది వెరీ గుడ్. యవ్వనుడా, యవ్వనుడా, లేత వయసును, నడిప్రాయమును గడిచిపోవునవి గనుక, గుర్తుంచుకోండి, గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకున్నాము. ఎవరు చెప్తున్నారండి? ఇది జీవితానికి అర్థం, యవ్వనులకు పరమార్థం ఇది. నీ హృదయము నుండి వ్యాకులము తొలగించుకున్నాము. వ్యాకులము అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే SORROW, సోరో అని ఉంది. అంటే అర్థం ఏంటంటే దుఃఖము, దుఃఖము, మనోవిచారము, ఏదైనా అవ్వచ్చు. నీ దేహము, నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకున్నాము. మనోదుఖం వలన ఆత్మ నలిగిపోవును. కాబట్టి సంతోషంగా ఉండండి, నీ ఇష్టం చొప్పునే ఉండండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నీ హృదయంలో మాత్రం వ్యాకులాన్ని తొలగించు. కింద చూడండి, కింద నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకుని. నేను ఈ 5 రోజులు చెప్పిన పాఠం సారాంశం ఈ 4 ముక్కలేనండి. జీవిత పరమార్థం. ఇప్పుడు ఏం చెప్పాడు? నీ దేహమునకు చెరుపుదాన్ని తొలగించు. అంటే ఆరోగ్యంగా ఉండమంటున్నాడు, వద్దంటున్నాడా? చాలా మంది బోధకులు అసలు ఆరోగ్యంగా మాట్లాడితే మెంటలు వచ్చేద్దాం. మంత్రి సత్యనారాయణ రాజు గారు హాస్పిటల్లోకి వెళ్ళలేదా, ఆయన అన్ని ఆరోగ్య సూత్రాలు చెప్తాడు, హాస్పిటల్కి వెళ్ళలేదా అంటారు. జీవిత పరమార్థం ఎవరు చెప్పారు? వ్యర్థం వ్యర్థం అని చెప్తూ సొలొమోను. మళ్ళీ చదవండి 11:10 చివరిలో చదివమ్మ. నీ దేహమునకు చెరుపు దానిని తొలగించుకున్నాము. నేను ఆరోగ్య రహస్యాల్లో హెల్త్ గురించి, గుడ్ హెల్త్ గురించి చెప్పినప్పుడు ఫస్ట్ రోజు చెప్పాను. గుడ్ హెల్త్ గురించి చెప్పినప్పుడు ఫస్ట్ రోజు ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలించింది. దేహమును చెరుపు దాన్ని తొలగించుకున్నాము. కాబట్టి ఏం చెప్తున్నాడంటే మానసిక ఆరోగ్యం గురించి చెప్పాడు, శారీరక ఆరోగ్యం గురించి చెప్పాడు. మానసిక ఆరోగ్యం ఎలా వస్తుందంటే నీలో ఉన్న వ్యాఖ్యలను తొలగించేయమన్నాడు. నీ దేహాన్ని చెరిపేదాన్ని నువ్వు తినకుండా జాగ్రత్త పడమని చెప్పాడు. ఇప్పుడు చూడండి 12:1. అందుకే తర్వాత 10 వచనాలు ఉంది. సింపుల్, చాలా చిన్న పుస్తకం ఇది. 11వ అధ్యాయమేమో 10 వచనాలు ఉంటుంది. 12వ అధ్యాయం స్టార్ట్ అయితే 12 వచనాలు ఉంటుంది. పిల్లడు చూడండి. దుర్దినములు రాకముందే అంటే ముందు జవాబు మీకు అర్థమైంది. అదే రెండే జీవితంలో మనము ముసలితనం అంతే. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు చెప్పు సంవత్సరంలో రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకు ముందే అంటే అర్థం ఏంటంటే నీ చావుకు ముందే అని అర్థం, ఇండైరెక్ట్ గా. అంతేనా? నీ చావుకు ముందే, వాన వెలిసిన తర్వాత, మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాను. ముసలితో చెప్తాడండి ఈ మాట. ఇప్పుడు ఈ గ్రంథం ముసలికి అనుకుందాం. ముసలి వయసుకు వచ్చేసిన తర్వాత నీ బాల్య దినాలు అంది సృష్టికర్త స్మరణ తెచ్చుకుంటే నా బాల్యం అయిపోయింది కానీ అడుగుతాను. అవునా? చెప్పండి. నీ చావు రాకముందే, ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే నీ చావు రాకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీవు యవ్వనంగా ఉన్నప్పుడే. మీరు ఇక్కడ బాల్యం అంటే బాల్యం అని, యవ్వనం అంటే యవ్వనం విడదీసుకోవద్దు, అపార్థం చేసుకోవద్దండి. మీరు వాక్యాన్ని ఏం చేసుకోవాలంటే మనం 2 అంచులు కట్టుకోం. ఏమి తెలియని వాడికి చెప్పేటప్పుడు ఇది బాల్యం అని చెప్తాం, బాగా తెలిసిన వాళ్ళకి చెప్పేటప్పుడు ఇప్పుడు నిన్నటి వరకు ఏం చెప్పాం? పెళ్లి కాని వాళ్ళే యవ్వనులు అని చెప్పాం. ఈ రోజు ఏం చెప్తున్నాం అంటే మంచాన్ని పడకుండా ఉన్న వాళ్ళందరూ యవ్వనులు అని చెప్తున్నాం. చూపించాను రెఫరెన్స్. నీ బాల్య దినములు అందే అంటే అర్థం ఏంటంటే బాల్యము అవ్వచ్చు, యవ్వనం అవ్వచ్చు, నువ్వు మంచాన పడక ముందానే అవ్వచ్చు. ఇప్పుడైతే అప్పుడు, ఇప్పుడు తెలిస్తే అప్పుడు, నీకు తెలిసిన వెంటనే. ఇప్పుడు తల్లిదండ్రులు క్రైస్తవులు అనుకోండి, పిల్లల ఆటోమేటిక్గా బాల్య దినములందు సృష్టికర్త స్మరణ వచ్చేస్తుంది. మరి ఏమీ తెలియని అన్నిటికీ ఎప్పుడు వస్తుంది?
ఎప్పుడు తెలిస్తే అప్పుడే. నీ బాల్య దినములందే అంటే గట్టిగా మాట్లాడితే నీ చావుకు ముందే సృష్టికర్తకు స్మరణకు తెచ్చుకో. ఇది జీవితం యొక్క పరమార్థం. అన్ని వ్యర్థమే కానీ ఇది మాత్రం వ్యర్థం కాదు. తర్వాత ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు అంటే ఇది ఇక మరణ ఛాయలకు సమీపించబడని అర్థం. చదువుకుంటారండి. విసురువారు అంటే ఏంటి అర్థం? ఇక చచ్చిపోతారని, చావు దగ్గరకు రాకుందని అర్థాన్ని తెలియజేయడానికి మీకు చెప్తున్నారు. 12:2 చదివారా? నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటే నీ చావు రాకముందే దేవుణ్ణి తెలుసుకో, నీ గురించి తెలుసుకో, సమయాన్ని చేజిక్కించుకో. ఈ మూడే నేను చెప్పాను మీకు. ఫస్ట్ జీ, సెకండ్ జీ, థర్డ్ జీ. ఫస్ట్ జీ గూగుల్ గాడ్, దేవుణ్ణి వెతకండి, పట్టుకోండి. సెకండ్ జీ గ్రేస్, గ్రేస్ గేజ్, గేజ్ గేజ్ ఎవర్ సెల్ఫ్. మీ గురించి మీరు తెలుసుకోండి, సమయాన్ని గ్రాప్ టైం చేజిక్కించుకోండి. ఈయన కూడా ఏం చెప్తున్నాడు? నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము. నీకు చావు రాకముందే దేవుణ్ణి తెలుసుకో, నీ గురించి నువ్వు తెలుసుకో, సమయాన్ని చేజిక్కించుకో. సమస్తము వ్యర్థమే. దేవుడి కోసం నువ్వు పడే పాటంతా కూడా అర్థమే. 12:8 చూడండి, అంత మీకు తెలిసిందని. 12:8 ఇంకా మరి అయిపోయింది. పరమగీతం అయిపోయింది, సామెతలు అయిపోయినాయి, ప్రసంగి గ్రంథంలో చివరి అధ్యాయంలో చివరికి వచ్చేసాడు. మళ్ళీ చెప్తున్నాడు 1వ వచనంలో కూడా అదే ఉంది. సమస్తము వ్యర్థము, సమస్తము వ్యర్థము, సమస్తము వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థము. ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జనులకు జ్ఞానము బోధించను. అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను సామెతల గ్రంథంలో పెట్టేశాడు. ఇది ఇప్పుడు సామెతలు ఎవరికి? అక్కడ యవనులకని రాయబడింది, ఇక్కడ కూడా యవనులకి. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావముతో వ్రాయుటకు పూనుకొనెను. ఇప్పుడు సమస్తము వ్యర్థము అంటూ జీవితం యొక్క పరమార్థాన్ని చివరి వచ్చినట్టు చెప్పాడు. చూడండి, దాన్ని చదవండి. చివరి వచ్చిన 12 ఇంకా చివరికి మానవ కోటికి విధియే విధి. 13 కదండి. దాని ముందుది ఇదంతయు వినిన తర్వాత అండి సామెతలు చదవండి, రమగీతం చదవండి, ప్రసంగి చదవండి, చివరికి అంతా చదవండి. అంతా వ్యర్థం. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. జీవిత పరమార్థం, ఫలితార్థం అన్నా పరమార్థం అన్నా ఒకటే. అంతా వ్యర్థం అని చెప్పి అర్థం ఏంటో చెప్తున్నాడు చివరిలో. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించడమే మానవ కోటికి విధి. ఇది యవ్వనులకు దేవుడిచ్చిన విధి. ఎవరు చెప్పింది ఇది? సొలొమోను గారు చెప్పాడు ఇది అని నేను ముగించేశా. మీకు తెలియదు ఇదంతా. కొంతలో కొంత అప్పుడప్పుడు విన్నది. ఇంకా నేను చెప్పేది ఏముంది? దీన్ని మీకు 4 భాగాలుగా విభజించి చెప్తా. సొలొమోను గారు అంతా వ్యర్థం అంటూ ఏమన్నాడు? జీవిత పరమార్థాన్ని ఎన్ని వచనాల్లో చెప్పాడంటే 11:9-8లో చెప్పాడు, 12:12లో చెప్పాడు. దీన్ని మనం విడదీసి యవ్వనులకు ఒక పాఠంగా 4 భాగాలు చేసింది. దీన్ని మొదటిది ఏంటంటే మీకు ఇప్పుడు వరకు మీరు విన్నది 11:10. కొన్ని ఫస్ట్ 12:2 చూడండి. 12:2 సృష్టికర్తను జీవిత పరమార్థం అంతా వ్యర్థం అని చెప్పుకొచ్చిన సొలొమోను గారు జీవితం యొక్క అర్థాన్ని 4 ముక్కల్లో చెప్పాడు, 4 భాగాల్లో చెప్పాడు. మొదటిది 12:2 బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. రెండోది 11:10 నీ హృదయము నుండి వ్యాకులమును చెడుతనమును చెడును తొలగించుకోమన్నాడు. అంతే కదా. 12:13 దేవుని యందు భయభక్తులు కలిగి. ఇంగ్లీష్ బైబిల్లో భయం అనే మాటమే ఉంది. 12:13 దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాను. నేను యవ్వనుడిని అనుకునే ప్రతి వాడికి సొలొమోను గారు ఇచ్చిన 4 భాగాలుగా జీవిత పరమార్థాన్ని, జీవితం యొక్క అర్థం చెప్పడం. మొదటిది ఏంటంటే సృష్టికర్త స్మరణ. బాల్య దినాలని అనొద్దు మీరు, మనమందరం యవ్వనులమే. సృష్టికర్త స్మరణ, చెడుని తొలగించుకోవడం, దేవునికి భయపడతాం, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడం. ఈ 4
ఈ 4 మీకు వివరిస్తాను. మొదటిది ఏంటి? దేవుని స్మరణ, అదే సృష్టికర్త స్మరణ, సృష్టికర్త స్మరణ. రెండోది చెడును తొలగించుకోవడం, చెడు అంటే పాపం. మూడోది దేవునికి భయపడాలి. నాలుగోది దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. ఒకసారి వీడియో 40 నిమిషాలు ఉంటే చూడడానికి ఇష్టపడట్లేదు జనాలు, అందుకే దాన్ని మొక్కలు చేయాల్సి వస్తుంది. ఆఫ్ చేసి